హాయ్ అండి, చికెన్ పలావ్ వండుతున్నాను. ఈ చికెన్ పలావ్కి ఏం కావాలో చూపిస్తున్నాను, ఎలా వండాలో చూడండి. ఈ చికెన్ పలావ్ కోసం నేను 1.5 కేజీ చికెన్ తీసుకున్నాను. దీనికి సమానంగా 1.5 కేజీ బియ్యం తీసుకున్నాను. ఈ చికెన్ని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసి గుప్పెడంత ఉప్పు వేసుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా 2 సార్లు కడుక్కొని వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి చికెన్ని వేసుకుంటూ ఇందులో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పౌడరు, పెరుగు, కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా అంటే మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన చికెన్ని 1 గంట సేపు డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రీజ్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇందులో ఒక 50 గ్రాముల నెయ్యి వేసుకోవాలి. ఈ యొక్క తాలింపులో చెక్క, లవంగ, యాలుకలు, షాజీరా, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవరు, మిరియాలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడంతా కొత్తిమీర, గుప్పెడంతా పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డల పేస్టు వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపటికి ఒక 4 కొంచెం పెద్దగా కట్ చేసుకున్న టమాటాలు వేసి టమాటా కొంచెం ఉడికిన తర్వాత చికెన్ని వేసుకోవాలి. చికెన్లో వాటర్ అంతా పోయేదాకా కుక్ చేసుకున్న తర్వాత బియ్యానికి సరిసమానంగా 2 రెట్లు ఎక్కువ వాటర్ పోసుకొని ఇప్పుడు ఈ యొక్క కాగిన ఎసరులో బియ్యాన్ని వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత మూత పెట్టి కాసేపు ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచితే రెడీ అవుతుంది. కొత్తిమీర చల్లుకుంటే అది రెడీ అయినట్లే. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.